పార్టీ లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లోపల వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే ఎన్డీఏ అడ్డుకోగా అక్కడ తోపులాట కూడా చిన్నపాటిగా కొంత ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఏమైంది, రాహుల్ గాంధీ ఎన్డీఏకి సంబంధించిన ఒక ఎంపీని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తే ఆ ఎంపీ కాస్త పోయి రైట్ ఇక్కడ ఈయన పైన పడ్డాడు. ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, ఆయన ఒక ఎంపీ. ఆయన పైన పడడంతో ఆయన కింద పడిపోయింది, ఆయన తలకు గాయమైంది. సో అక్కడ ఏం జరిగిందనే విషయం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ లేకుంటే ఎంపీలందరూ చూస్తూనే ఉన్నారు. లేదు రాహుల్ గాంధీ ఆ పెద్ద ఆయనను తోసేసిండని చెప్పి ఇంకో ప్రచారానికి బీజేపీ తెరలేపింది. సో ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఒక పేపర్లో ఒక వార్తగా ఉన్నది. అది తప్పుదో పట్టించడం కోసమే. ఏ రకంగా తప్పుదో పట్టించాలంటే ఇగో అంబేద్కర్ పై షా వ్యాఖ్యల వివాదం మలుపు తిరిగిపోయింది. రైట్, అంటే అంబేద్కర్ మాట్లాడిన మాటల్ని పక్కదారి పట్టించడం కోసం, అంబేద్కర్ పైన అమిత్ షా వ్యాఖ్యల్ని దాన్ని ఇంకొక డైవర్ట్ చేయడం కోసం ఇంకో ఈ రకంగా ఎంపీల మీద దాడి. ఆయన కేవలం ఇట్లా నెట్టేస్తే ఐసీయూలో పడిపోయేంత ఉంటుందా పరిస్థితి? ఐసీయూలో పడే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ పాపం ఈయన పెద్ద మనిషి, సుమారుగా 70 ఏళ్ళకు ఉంటాడు. ఈయనకు పెద్దగా అంతగా ఏమీ యాక్టింగ్ లేదు. ఈయన జెన్యున్గా ఎస్ నా మీద ఇంకొక ఎంపీ వచ్చి పడ్డాడు, ఆ ఎంపీని రాహుల్ గాంధీ పక్కకు జరిపిండు లేదా నెట్టేసిండు, ఆ ఎంపీ వచ్చి నా మీద పడ్డాడు కానీ రాహుల్ గాంధీ డైరెక్ట్గా నా మీద అటాక్ చేయలేదని చెప్పి స్వయంగా ప్రతాప్ చంద్ర సారంగి చెప్తున్నాడు. బీజేపీ ఎంపీ ఆయన చెప్తుంటే లేదు కాదు కూడదని బీజేపీ ఎంపీలు మొత్తం ఏమంటారంటే రాహుల్ గాంధీ చంపేందుకు ప్రయత్నం చేసిందని చెప్పి హత్యాయత్నం కేసు పెట్టిరట. తర్వాత ఇంకొంతమంది ఎంపీలు ఎవరైతే అక్కడ తోపులాట జరిగిందో ఏదో జరిగిన తర్వాత కొంత గాయాలైన వాళ్ళంతా కూడా హుటా డైరెక్ట్గా ఐసీయూకే తీసుకుపోయారు. ఐసీయూకే తీసుకుపోయి స్ట్రెచ్చర్ల మీద వీల్ చైర్ల మీద పట్టుకొని ఐసీయూకి తీసుకుపోయినాక ఐసీయూ నుంచి మోడీతో ఫోన్ మాట్లాడుతున్నాడు. మోడీతో ఫోన్ మాట్లాడాలి లేలే అనగానే తొందరనే హుటా టకటక లేచేసి ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఐసీయూలో ఉన్నాడు, ఫోన్ ఎట్లా మాట్లాడుతాడు? అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? సో ఏదేమైనా కూడా ఏంటంటే అంబేద్కర్ మీద వాదనల్ని ఇక్కడ రాహుల్ గాంధీ మీరు ఏం కేసు పెడతారు, మీరు రాహుల్ గాంధీ సస్పెండ్ చేస్తారు, అది మీ ఇష్టం. ఆ నిజాలు మొత్తం పరిశీలించిన తర్వాత మీ ఇష్టం అది. కానీ అంబేద్కర్ మీద మాట్లాడినటువంటి మాటల్ని పక్కదారి పట్టించడం కోసమే రాహుల్ గాంధీ అంశాన్ని వాడుతున్నారు అనేది ఈరోజు దేశ ప్రజానికం మొత్తం కూడా గమనిస్తున్నది. ఇప్పటికైనా కనీసం అమిత్ షా అంబేద్కర్ గురించి క్షమాపణ కోరుతారో తెలంగాణ, లేకపోతే అంబేద్కర్ విషయంలో ఈయన తప్పుగా మాట్లాడానని చెప్పి వివరణ ఇస్తారు అనుకుంటే అది లేదు. పక్కదారి పట్టించేసి రాహుల్ గాంధీ చుట్టుపక్కల రాజకీయం తిప్పుతూ ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం, ఎంపీలను ఐసీయూకి పంపించడం, దేశవ్యాప్తంగా బీజేపీ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా నినాదాలు చేయడం, తర్వాత ఇంకో ఈ రకంగా ఒక డ్రామాని క్రియేట్ చేయడం. ఎంత ఒక డ్రామా డెఫినెట్గా. దాన్ని అంబేద్కర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇవన్నీ జరిగినాయి. అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ అని నీకు? అంబేద్కర్ పేరు చెప్తే మీకు అంత అక్కస్ ఎందుకు? అంబేద్కర్ పేరు చెప్తే మీకు అంత కోపం ఎందుకు? అంబేద్కర్ ఒక దళితుడైనందుకేనా? రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అంటూ గౌరవించాల్సింది పోయి అంబేద్కర్ ఇంత పెద్దలా మీరు కించపరిచి అంబేద్కర్ గురించి మాట్లాడి అంబేద్కర్కి సపోర్ట్గా నిలిచిన ప్రతిపక్షాల మీద ఈ రకం కేసులు బనాయించడమా? చూద్దాం. మరి ఒక రకంగా ఇది పక్కదారి పట్టించే అంశమే దాంట్లో క్లియర్గా కనబడుతుంది. మరి ఆ పక్కదారి పట్టించిన అంశాన్ని ఏ రకంగా వీళ్ళు డైవర్సిఫై చేస్తారు, ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి. మరి రాహుల్ గాంధీ మీద ఆల్రెడీ హత్యాయత్నం కేసు కాబట్టి గతంలోనే ఈ రకంగానే మోడీ అనే పేరు మీద ఉన్న వాళ్ళంతా కూడా దొంగలనే రకంగా ఏదో కర్ణాటకలో మాట్లాడిన ఆ క్లిప్ని కాస్త కట్ చేసి అహ్మదాబాద్ కోర్టు నుంచి ఆయనకి తీర్పునిచ్చి దాన్ని ఏమంటారు శిక్ష వేసి ఆఖరికి వస్తే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేసేసారు, డిస్క్వాలిఫై చేసారు. మరి ఇప్పుడు అటువంటి చర్య అని ఉంటుందా? ఆయన లోపలికి పోతే ఇరికాటలో పెట్టే పని చేస్తున్నాడు. బీజేపీ ఎన్డీఏ కూటమిని ఇరికాటలో పెట్టే పని చేస్తున్నాడు కాబట్టి ఆయన లోపల రాకుండా అడ్డుకునే ప్రయత్నమే జరుగుతున్నదా, లేకుంటే అంబేద్కర్ని కించపరచడానికి కారణంగా పక్కదారి పట్టించడమేనా? చూద్దాం ఏం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయితే ఏందని తెలుస్తుంది. సో ఇంకొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ కూడా ఆవిడ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఏమన్నారంటే ఏకంగా స్పీకర్కి ఒక లేఖ రాశారు. ఏమని? రాహుల్ గాంధీ ఆ సమయంలో మా వాదోపవాదాలు జరుగుతుంటే నా మీదికి వచ్చేసిండు, నా దగ్గరికి రకంగా రావడం నాకు ఇబ్బంది కలగజేసింది. సో రాహుల్ గాంధీతోని నాకు ప్రాణహాని ఉన్నది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి ఆమె స్పీకర్కు లేఖ రాసింది. మల్లికార్జున ఖర్గే కూడా రాసిండు. ఆ సమయంలో వాళ్ళ చేతిలో కర్రలున్నాయి, బీజేపీ ఎంపీల చేతను రాకుండా అడ్డుకున్నారు. ఒక పెద్దవాడిని గౌరవం లేకుండా, వయసురీత్యా నాకు గౌరవం ఇవ్వకుండా నన్ను తోసేస్తే నేను కింద పడిపోతే నాకు చైర్ పట్టుకొచ్చేసి పక్కన కూర్చోబెట్టారని చెప్పి మల్లికార్జున ఖర్గే ఒక లేఖ రాసిండు. ఈ పరస్పర లేఖలు, పరస్పర ఆరోపణలు, హత్యా కేసులున్న పార్లమెంట్ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయాన్ని విశ్లేషిస్తూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గడ్డం వంశీకుమార్ పెద్దపల్లి ఎంపీ ఏం చేసిందంటే డైరెక్ట్గా పార్లమెంట్ భవనం పైకి ఎక్కి అంబేద్కర్ బొమ్మ చూపిస్తూ అమిత్ షాకి డౌన్ అంటూ నిరసన కార్యక్రమం వ్యక్తం చేసిండు. సో అటువంటి ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, తర్వాత తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా బైరెడ్డి శబరి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. డైరెక్ట్గా బైరెడ్డి శబరి అయితే
ఏపీకి సంబంధించిన బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీ ఫేస్ టు ఫేస్గా నువ్వే చేసినావు, ఇదే ప్రజాస్వామ్యమా, ఇదే నీ హక్కా లేకపోతే ఇదే అన్నట్టుగా ప్రశ్నించి కొంత క్వశ్చన్ కూడా చేసి రాహుల్ గాంధీ పైన ఫైర్ అయింది. సో ఈరోజు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయితే ఏందని తెలుస్తుంది ఇక. సో ఇవి ప్రధాన వార్తలు. పెద్దగా ఇంకా పబ్లిక్ ఓరియంటెడ్ న్యూస్ అయితే పెద్దగా ఏం లేదు.